తేత్రయుగం నుండి కలియుగం వరకు అంటే సుమారు 17 లక్షల సంవత్సరాలుగా శ్రీరాముని కొలుస్తూ ఉంటాం. ముఖ్యంగా భారతదేశం లాంటి హిందూ దేశాలలో శ్రీరాముని కొలువని ప్రజలంటూ ఉండరు. అయితే ఈరోజు ప్రత్యేకత ఉంది. శ్రీరామనవమిని భారతదేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఎంతో ఆధ్యాత్మికతో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అమూల్య అనే అమ్మాయి తన యొక్క భక్తిని రావి ఆకుల మీద శ్రీ సీతారాముల బొమ్మలను వేసి తన భక్తిని చాటుకుంది. ఆమె ప్రదర్శన పట్ల ఇటు కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఆ అమ్మాయికి ఆలోచన వచ్చింది, సీతారాముల కళ్యాణాన్ని ఎందుకు ఆకు మీద వేసిందని కూడా చెప్తాం. ముఖ్యంగా ఆమె బిగ్ టీవీకి కూడా శుద్ధ ముక్కపై బిగ్ టీవీ అని రాసి కూడా కృతజ్ఞత తెలిపింది. అసలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీ పేరు ఏం పేరు, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? నా పేరు అమూల్య, నేను 9వ తరగతి చదువుతున్నా. మా స్కూల్ నేమ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, మాది కేసముద్రం. నేను రాముడి భక్తి మీద గీసాను. ఎందుకు నీకు రాముని ఎందుకు గీయాలనిపించింది ఈరోజు? రాముడు సత్యానికి నిదర్శనం, సత్యం, ధర్మం, అహింస, అందుకని గీయాలనిపించింది సార్. అంటే నీకు ఇంతకుముందు రాముని చరిత్ర మీ టీచర్లు, క్లాస్ టీచర్స్ చెప్పడం కానీ, మీ ప్రిన్సిపల్ మీరు అట్లా చెప్పడం కానీ జరిగిందా, లేకుంటే నీ సొంతంగా వచ్చిన ఆలోచన? మా టీచర్స్ చాలా బాగా చెప్పారు సార్. దాంతో రాముడి మీద భక్తి ఎంతో పెరిగిపోయింది. దానివల్ల గీయడం జరిగింది. మొత్తానికి ఏదైతే రామాయణంలో రాముని యొక్క చరిత్రతో నేను ఇన్స్పైర్ అయ్యాను, రాముని యొక్క ధర్మం, సత్యం అనేది నడిచిన బాట కూడా నాకు ఆదర్శంగా నిలిచింది. దీనివల్ల నేను రాముని యొక్క భక్తిని చాటాలనే ఉద్దేశంతో రావి ఆకుల మీద, శుద్ధ ముక్కల మీద సీతారాముల కళ్యాణం సంబంధించి బొమ్మలతో పాటు జై శ్రీరామ్ అని కూడా శుద్ధ ముక్క మీద రాసి తన భక్తిని కూడా చాటింది. ముఖ్యంగా బిగ్ టీవీకి కూడా కృతజ్ఞతలు తెలిపింది. నా యొక్క ప్రతిభను, నా యొక్క సూక్ష్మ కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు బిగ్ టీవీ చేస్తున్నందుకు కూడా బిగ్ టీవీకి కూడా ధన్యవాదాలని చెప్పి కూడా శుద్ధ ముక్క మీద ప్రదర్శిస్తూ కూడా ఇటు బిగ్ టీవీ కూడా కృతజ్ఞతలు చెప్తే దీనికి సంబంధించిన టీచర్ ఉన్నారు. టీచర్ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. ఎట్లా మీ గురుకులంలో ఒక అమ్మాయి తన అద్భుతమైన భక్తిని ప్రదర్శించి సమాజంగా ఆదర్శంగా నిలుస్తుంది, ఎట్లా చూస్తారు మీరు? నా పేరు స్వప్న, నేను తెలుగు పండితురాలని. విద్యార్థి ఇక్కడ 6వ తరగతి నుండి జాయిన్ అయింది. అమ్మాయి తను జాయిన్ అయినప్పటి నుండే చిన్న చిన్న మైక్రో లెవెల్ ఆర్టిస్ట్గా ఉండడం మేము కొంత గమనించాము. సో అలా వేస్తూ వేస్తూ మదర్స్ డే రోజు ఒక మదర్ అండ్ చైల్డ్ చిత్రాన్ని ఒక రావి ఆకు పైన వేయడం చూసాం మేము. సో ఈ అమ్మాయిలో ఉన్న కళని ఇంకా ప్రోత్సహిస్తే బాగుంటుందని మా ప్రిన్సిపల్ మేడం గారు, అలాగే మేమందరం కూడా తనని మెల్లమెల్లగా ప్రోత్సహించడం, అలా తనలో భక్తి అనేది ఇంకా పెరిగిపోతూ ఉంది. రోజు రోజుకి ఆ రావి ఆకుల పైన వేయాలి అనేటువంటి కళను పెంపొందించుకుంటూ, సో ఈ మధ్య శ్రీరామ నవమి వస్తుంది కదా మేడం, శ్రీరాముడి యొక్క పాఠాలు మీరు చెప్తుంటే నాకు చాలా భక్తిగా అనిపించింది. నేను ఆ యొక్క చిత్రాలు వేయాలని అనుకుంటున్నాను అంటే, సరే తనని ఇంకా ప్రోత్సహిస్తే బాగుంటుందని మేడం కూడా చెప్పడం జరిగింది మాకు. అలాగే అమ్మాయి త్రేతాయుగం నుండి మన యొక్క రాముడు, ఈ యొక్క పరశురాముడు, వామనుడు, అలాగే శ్రీరాముడి అవతారాన్ని ఎత్తి తను ధర్మాన్ని రక్షిస్తూ ఈ యొక్క నిరంకుశత్వాన్ని లేదా దుష్ట పరిపాలనను నిర్మూలించడం జరిగింది. అటువంటి రాముడు ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అనేటువంటి వేద సూత్రాల్ని ఈ యొక్క ప్రపంచానికి చాటిన మహనీయుడు. అటువంటి రామ కళ్యాణం రోజు ఈ యొక్క విద్యార్థి వేసినటువంటి చిత్రాలని బయటికి తీసుకురావడం, ఈరోజు బిగ్ టీవీ వాళ్ళు ఆ విద్యార్థిని ప్రోత్సహించి తన యొక్క కళని ఇంకా ఈ యొక్క టీవీ ఛానల్స్ ద్వారా బయట వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విద్యార్థిని ప్రోత్సహిస్తున్న మా ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే మా ఉపాధ్యాయులకు, మరియు ఈరోజు వచ్చినటువంటి బిగ్ టీవీ ఛానల్ వారికి కూడా మా విద్యార్థిని ఇంకా తన యొక్క కళని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రోత్సహించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొత్తానికి ఏదైతే భారతదేశంతో పాటు ప్రపంచ దేశానికి ఆదర్శంగా ఇచ్చిన శ్రీరాముడు తన యొక్క బాటను, తన యొక్క జీవిత విధానాన్ని కూడా ప్రపంచం కూడా ఆదర్శంగా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో 9వ తరగతి చదువుతున్న అమూల్య అనే విద్యార్థి తన భక్తిని ఇలా రావి ఆకులపై బొమ్మలను వేయడం, సీతారాములతో పాటు ఇటు లక్ష్మణుడు, ఇటు ముఖ్యంగా బిగ్ టీవీ అనే ప్రతిమలను గీసి తన యొక్క ఆధ్యాత్మికతను, భక్తిని కూడా చాటడం పట్ల ఇటు అధ్యాపకులు, దీంతోపాటు తోటి విద్యార్థులు కూడా అభినందిస్తున్నారు. మొత్తానికి అమూల్య ఒక సూక్ష్మ కళా నైపుణ్యం పట్ల ఇటు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశంస వర్షం కూడా కురుస్తుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, ఇనుగుర్తి నుండి. For more videos like this, subscribe Big TV channel.